మిత్రులారా, 10 రోజులు గడిచాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ 10 రోజులు గడిచాయి. వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఇప్పటికీ 10 రోజులు గడిచాయి. వందల కుటుంబాలు ఆశలే ఆవిరైపోయి ఇప్పటికీ 10 రోజులు గడిచాయి. కానీ ఆ విమానంతో పాటు నిజం కూడా సమాధి అయిపోయిందా? ప్రభుత్వం టాటా యాజమాన్యం యొక్క ఎయిర్ ఇండియా కంపెనీ ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అవునని అనిపిస్తుంది. కానీ మిత్రులారా, ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, ఇది ఒక హత్య. నిర్లక్ష్యంతో చేసిన వందల హత్యలు. ఇప్పుడు ఆ నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక భయంకరమైన ఆపరేషన్ కవరప్ మొదలైంది. అవును మిత్రులారా, వాళ్ళు ఈ ఇన్సిడెంట్ గురించి మనం ఇంకొన్ని రోజుల్లో మర్చిపోతారులే అనుకుంటున్నారు. అంటే కొన్ని రోజులు గడిస్తే ప్రజలే మర్చిపోతారులే, మళ్ళీ యథామావులే అని అనుకుంటున్నారు. కానీ మనం మర్చిపోము. ఈరోజు వాళ్ళు దాస్తున్న ఆ చీకటి నిజాలు మీ ముందు ఉంచుతాం. అవి వింటే మీకే అర్థమవుతుంది. 10 రోజులుగా ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఎయిర్ ఇండియా ఏమో మనకి ఏదో 1-2 రికార్డుల సందేశాలు చూపించి చేతులు దులుపుకుంది. అసలు ఎంతమంది చనిపోయారు? విమానంలో 241 మంది అంటున్నారు. మరి నేల మీద ఆ విమానంలో కూలిన చోట నివసిస్తున్న సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? వారిలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? వారం గడిచినా ఒక్క అధికారిక లెక్క చెప్పడానికి కూడా ముందుకు రావటం లేదు. ఇది ఏమైనా రాకెట్ సైన్సా, లేక ఆ లెక్కలు బయటపడితే వాళ్ళ పరువు పోతుందని భయమా? ఇతర దేశాల్లో ఇలాంటి ఘోరం జరిగితే ఏం చేస్తారో తెలుసా? దక్షిణ కొరియాలో జేజు ఎయిర్ క్రాష్ జరిగినప్పుడు అక్కడ ప్రభుత్వం రోజు ప్రెస్ మీట్లు పెట్టింది. మీడియా అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. బాధితుల కుటుంబాలతో రోజు మాట్లాడింది. కానీ మన దేశంలో ప్రెస్ మీట్ పెట్టినా ప్రశ్నలు అడగడానికి వీల్లేదు. ప్రశ్నలు అడిగినా దానికి సరైన సమాధానాలు రావు. ఇది ఎంత దారుణం! ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ ఒక రోబోలా వచ్చి అమెరికన్ ఎయిర్లైన్స్ బాస్ అతనికి ఇచ్చిన ఆ స్క్రిప్టును కాపీ కొట్టి చదివి వెళ్ళిపోయాడు. అసలు ప్రజల ప్రాణాలంటే వాళ్ళకి ఇంత మాత్రం కూడా విలువ లేదా? మిత్రులారా, మీకు క్లియర్గా అర్థమవడానికి మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తాను. ఇక్కడ నుండి కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. 2013లో ఆల్ అజీరా అనే ఒక న్యూస్ ఛానల్ ఒక సాహసమైన స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఆ బోయింగ్ విమానాలు తయారయ్యే ఆ ఫ్యాక్టరీకి రహస్యంగా వెళ్ళింది. అలా వెళ్ళి అక్కడ పనిచేసే కార్మికుల్ని ఒకే ఒక్క ప్రశ్న డైరెక్ట్గా అడిగింది. అదేమిటంటే, అయ్యా, మీ చేతులతో మీరు విమానాలను తయారు చేస్తున్నారు, సో మీ భార్య పిల్లల్ని ఎక్కించి విమానాల్లో ప్రయాణం చేస్తారా అని. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? దాదాపు అందరూ ఒకే మాట చెప్పారు. మేము కలలో కూడా ఆ పాపం చెయ్యం, మా ప్రాణాలంటే మాకు తీపి అని అన్నారు. వాళ్ళ సమాధానం వింటే మీ కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఇదేమి చూశారు? ఇంకా వినండి. ఆ బోయింగ్ విమానాలను తయారు చేస్తున్న ఇంజనీర్లు ఏమి చెప్పారో తెలుసా? ఈ విమానంలో బిగించాల్సిన పార్టులు పక్కపక్కనే ఉంటాయి. కొన్నిసార్లు తొందరలో వేరే పార్ట్లు బిగించేస్తారు. ఖర్చు తగ్గించుకోవాలని కొన్నిసార్లు పాత విమానాల నుండి తీసిన పాడైపోయిన పార్టులను కూడా కొత్త విమానాలకు అమరుస్తారు. వైరింగ్ పక్కన లోహపు ముక్కలు పడి ఉన్నా పట్టించుకోరు. అవే షార్ట్ సర్క్యూట్కు కారణమవుతాయి. ఇది నేను చెబుతున్న మాట కాదు, అక్కడ పనిచేసే కార్మికుల ఆవేదన. అంతేకాదు, సామ్ సలెహపూర్ అనే ఒక ఇంజనీర్ ఏకంగా అమెరికా పార్లమెంటు ముందు నిలబడి బోయింగ్ మోసాల చిట్టా మొత్తం విప్పాడు. కానీ బోయింగ్ తన డబ్బుతో, అధికారంతో అందరి నోళ్లు మూయించింది. అసలు అంతెందుకు, సింధియా కిచెన్స్ అనే అమెరికాకి చెందిన మరో నిజాయితీపరుడైన ఒక మేనేజరు బోయింగ్ విమానాల్లో వాడుతున్న 11 నాసిరకం విమానాల లిస్టు తయారు చేసి తన బాస్కు ఇచ్చింది. అప్పుడు ఆ బాస్ ఏమన్నాడో తెలుసా? దీని గురించి నువ్వేం కంగారు పడకు, ఈ చెత్త విమానాలు ఏమీ అమెరికాలో ఎగరవు, బయట దేశాలకు ముఖ్యంగా ఎయిర్ ఇండియా లాంటి వాటికి పంపిస్తాం. ఆ 11 చెత్త విమానాల్లో 6 విమానాలు ఎక్కడికి వచ్చాయో తెలుసా? మన భారతదేశానికే, ఎయిర్ ఇండియాకు. అంటే అమెరికాలో ఎగరడానికి పనికిరాని ఆ ప్రమాదకరమైన విమానాలను మనకు అంటగట్టారు. మన ప్రాణాలంటే వాళ్లకు అంత చులకన. వాళ్ళ దేశంలో అయితే ఒకటి, మన దేశంలో అయితే ఒకటా? సో ఇలా ఉంది మన దేశం యొక్క విమానయాన సర్వీసుల పరిస్థితి. ఇంకా ఇదేమి విన్నారు? ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ రాయిటర్స్ అనే ఒక సంచలన నివేదికను బయటపెట్టింది. ఈ ప్రమాదం జరగడానికి చాలా కాలం ముందే ఎయిర్ ఇండియాకు తమ విమానాల భద్రత గురించి హెచ్చరికలు అందాయని. కానీ ఎయిర్ ఇండియా చేసింది ఏమిటో తెలుసా? నిర్లక్ష్యం నెంబర్ 1, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. తమ ఎయిర్ బస్ విమానాల్లోని ఎమర్జెన్సీ ఎగ్జిట్లను సరిగ్గా తనిఖీ చేయడం లేదని ఎయిర్ ఇండియాకు నోటీసులు వచ్చాయి. అంటే ప్రమాదం జరిగితే ప్రాణాలు కాపాడాల్సిన అత్యవసర ద్వారాలనే వాళ్ళు గాలికి వదిలేశారు. నిర్లక్ష్యం నెంబర్ 2, డీజీసీఏ జరిమానాలు. ఈ డీజీసీఏ అంటే మన దేశంలో విమానాల్ని నిత్యం పర్యవేక్షించి వాటిని చెక్ చేయాల్సిన సంస్థ ఇదే. అంటే వాటిలో ఏమైనా లోపాలు ఉన్నాయా, అవి సరిగ్గా ఉన్నాయో లేవో వాటిని నిరంతరం చెక్ చేసేది ఈ సంస్థే. అంటే మన దేశంలో విమానయాన భద్రతను చూసే పెద్ద సంస్థ ఇది. అయితే గత ఏడాది మన దేశంలో విమానయాన సంస్థలకు అవి విమానాల్లో
చాలా నాసిరకం పరికరాలనే ఉపయోగిస్తున్నాయని ఈ సంస్థ ఆ విమానయాన సంస్థలకు 23 జరిమానాలు విధిస్తే అందులో సగానికి పైగా అంటే 12 జరిమానాలు ఎయిర్ ఇండియాకి చెందినవి. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లే విమానంలో ప్రయాణికులకు సరిపడా ఆక్సిజన్ కూడా పెట్టనందుకు ఎయిర్ ఇండియా ₹1 కోటి జరిమానా కట్టిందంటే ఆలోచించండి. గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆక్సిజన్ లేకపోతే పరిస్థితి ఏంటి? నిర్లక్ష్యం. నెంబర్ 3, పాత ఇంజన్లు. విమానాలు పాతబడిపోతున్నాయని, వాటి ఇంజన్లు మార్చాలని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని తెలిసినా విడి భాగాలు దొరకడం లేదు అని ఏదో కొన్ని సాకులు చెప్పి కాలం గడిపేశాయి ఆ ఎయిర్ ఇండియా సంస్థ. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ విమానాలు చాలా పాతబడిపోయి చాలా నాసిరకం పరికరాల మీద నడుస్తున్నాయి అని. అయినా డబ్బుల కోసం, లాభాల కోసం వందల మంది ప్రాణాలతో చెలగాటం ఆడారు. ఇదే విషయాన్ని ఆ సంస్థలో పనిచేసే కొంతమంది నిజాయితీగా చెప్పినందుకు వాళ్ళని ఉద్యోగాల నుండి ఎలా తొలగించారో ఇప్పుడు చూద్దాం. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం 2 సీనియర్ ఫ్లైట్ అటెండెంట్లు వాళ్ళు చేసిన తప్పులు ఒకటే, నిజాన్ని బయట పెట్టడం. ఒక్క విమానం తలుపు తెరిచినప్పుడు దాని లోపం వల్ల ఎమర్జెన్సీ రాఫ్ట్ అంటే గాలి పడవ తెరుచుకుంది. నిజానికి ఆ తలుపు మామూలుగా తెరిస్తే అలా జరగకూడదు, అది విమానంలో ఉన్న లోపం. ఈ నిజం వాళ్ళు పై అధికారులకు చెప్తే మీరు చెప్పింది మార్చండి, అది మీ తప్పే అని ఒప్పుకోండి, లేదంటే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరించారట. వాళ్ళు నిజాయితీగా నిలబడినందుకు వారిని ఉద్యోగం నుండే పీకేశారు. ఇప్పుడు చెప్పండి, లోపల తప్పులు జరుగుతున్నాయని గొంతు విప్పిన వాళ్ళని ఇలా అణిచివేస్తే ఇక ప్రయాణికుల భద్రతని ఎవరు పట్టించుకుంటారు? ఈ నిజాలన్నీ బయటకు వస్తున్నాయని భయపడి ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త నాటకాలు మొదలుపెట్టింది. ప్రజల్లో విశ్వాసం పెంచడానికి 15% ఫ్లైట్లు తగ్గిస్తున్నామని చెప్పుతున్నారు. అయ్యా, ఇదే పని విమానం కొన్నప్పుడే చేసి ఉంటే, ఆ ఎప్పుడో పాతబడిపోయిన విమానాల్ని పక్కన పెట్టి ఉంటే ఈరోజు ఇన్ని ప్రాణాలు గాల్లో కలిసేవి కాదు కదా. అప్పుడు గుర్తుకు రాలేదా వాళ్ళ భద్రత? అప్పుడు వాళ్ళ వ్యాపార నష్టమే వాళ్ళ కళ్ళ ముందు కనపడిందా? ఇంకో దారుణం ఏంటంటే బ్లాక్ బాక్స్ కథ. ఈ ప్రమాదానికి కారణాలు చెప్పే ఆ కీలకమైన బ్లాక్ బాక్స్ను పరీక్షించే టెక్నాలజీ కూడా మన దేశంలో ఉంది లేదా? కానీ ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్లో దొరికిన బ్లాక్ బాక్స్ని పరీక్షించడానికి మొదట అమెరికాకి పంపిస్తున్నామని అన్నారు. ఇంకా జనం తిట్టిపోశాక అది తప్పుడు ప్రచారం, మేమే దాన్ని పరీక్షిస్తున్నామని అన్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? ఒక స్పష్టత ఇవ్వలేని ఒక నిస్సాయుత స్థితిలో మన అధికారులు ఎందుకున్నారు? స్నేహితులారా, ఇది కేవలం ఒక విమాన ప్రమాదం కాదు, ఇది మన వ్యవస్థకు పట్టిన చీడ పురుగు లాంటిది. డబ్బు ముందు మానవ ప్రాణాలకు విలువ లేదని చెప్పే ఒక భయంకరమైన నిజం ఇది. ఎయిర్ ఇండియా అంటుంది కూలిపోయిన విమానం బాగానే ఉంది, మిగతా విమానాల్లోనే సమస్య అని. ఎంత పెద్ద అబద్ధం! అబద్ధం కాక ఇంకేమిటి మరి? ఎయిర్ ఇండియా యొక్క బోయింగ్ విమానాల్ని పైలట్లు నడపడానికి మరి ఎందుకు రోజు నిరాకరిస్తున్నారు? వాళ్ళకి తెలీదా తాము నడుపుతున్నది విమానం కాదు, అది ఒక శవాల పెట్టెను అని? ప్రభుత్వం ఏమో మౌనంగా ఉంది, మరోపక్క టాటా సంస్థ ఏమో పారదర్శకులను పెట్టింది, దర్యాప్తును వేగంగా కొనసాగించడం లేదు. పుష్కర్ దుర్ఘటనల, రైల్వే ప్రమాదాల దీన్ని కూడా మనం 2 రోజులు తిట్టుకొని 3వ రోజు మౌనంగా ఉండిపోతామని వాళ్ళ నమ్మకం. కానీ ఈసారి అలా జరగకూడదు మిత్రులారా. ఆ 100 కుటుంబాల కన్నీటికి న్యాయం జరగాలి, వాళ్ళ ఆర్తనాదాలకు సమాధానం దొరకాలి. ఈ ప్రశ్నలు మనం అడగటం ఆపకూడదు. నేను చెప్పేది ఏమిటంటే ఈ ప్రశ్నలు మాత్రం మనం అడగటం ఎప్పటికీ ఆపకూడదు. ఈ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర నుండి మనకు సమాధానం రావాలి. నెంబర్ 1, ఈ అహ్మదాబాద్ ఇన్సిడెంట్లో నిజమైన మృతుల సంఖ్య ఎంత? అంటే చనిపోయిన మరణాల సంఖ్య ఎంత? 2, దానికి ముందే హెచ్చరికలు ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? 3, నిజం చెప్పిన ఉద్యోగుల్ని ఎందుకు తొలగించారు? 4, ఎందుకు ఆ బోయింగ్ విమాన తయారీ కంపెనీ నుండే మన ఎయిర్ ఇండియా విమానాల్ని కొనడం ఆపడం లేదు? బోయింగ్ చరిత్ర ఇంత దారుణంగా ఉందని తెలిసినా ఎందుకు ఆ విమాన కంపెనీ మీద తగిన చర్యలు తీసుకోవడం లేదు? 5, ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు? వాళ్ళకి అసలు శిక్ష పడుతుందా లేదా? 6, ఆ విమానం యొక్క బ్లాక్ బాక్స్ అహ్మదాబాద్ యొక్క జరిగిన 17 గంటల్లోనే ఆ ఘటనా స్థలం వద్ద అప్పుడే దొరికితే మరి ఎందుకు ఇప్పటికీ 10 రోజులు గడుస్తున్నా ఆ బ్లాక్ బాక్స్లో ఏముందో ఇంకా బయట పెట్టడం లేదు? సో డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలకి మనకి సమాధానాలు రావాలి. ఈ ప్రశ్నలకి సమాధానాలు వస్తేనే అసలు నిజాలు బయటికి వస్తాయి. అలా రావాలి అంటే ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి నిజాన్ని తెలియచేయండి. మన గొంతు వాళ్ళకు వినిపించాలి, మనం మర్చిపోలేదని వాళ్ళకి తెలియాలి. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగకూడదు. అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.